ఒకరు అడిగారు కామెంట్స్లో, భయం లేకుండా ఎలా జీవించాలి అని. మనందరికీ జీవిస్తున్న దాదాపు అని ఎందుకు అంటున్నానంటే, దాదాపుగా అంటే చాలా మందికి ఎక్కడో ఒకరు ఇద్దరు, లక్షల్లో కోట్లలో ఒకరు ఇద్దరు కాకుండా దాదాపుగా ప్రతి ఒక్కరు ఏదో ఒక రకమైన భయంతో ఉంటున్న వాళ్ళే. సో భయం లేకుండా ఎలా జీవించాలి? అయితే దీన్ని మనం చాలా డీప్గా అవగాహన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. సో భయం లేకుండా ఎలా జీవించాలి, భయాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అని మీరు ఎప్పుడైతే అంటున్నారో, దాని అర్థం ఏంటంటే మీరు భయాన్ని పోగొట్టుకోవడం కోసం ఏవో కొన్ని ప్రయత్నాలు చేస్తారు. సో మీలో ఉన్న భయాన్ని పోగొట్టుకోవడం కోసం మీరు ఏమైనా టెక్నిక్స్ వాడి ఏదైనా పద్ధతులు పాటిస్తే ఖచ్చితంగా ఆ క్షణం వరకు మాత్రం భయం మీకు కనిపించకుండా పోతుంది, రిలీఫ్గా అనిపిస్తుంది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ మళ్ళీ ఏదో ఒక రూపంలో భయం ఖచ్చితంగా నేనున్నాను అని అలా వస్తూ ఉంటుంది మీ హృదయం లోపలికెళ్ళి నెమ్మదిగా. సో దీన్ని అంటే కొన్ని టెక్నిక్స్ ద్వారా, కొన్ని రకాల పద్ధతుల ద్వారా నిజంగా మీరు శ్వాసని ఎంత లోతుగా తీసుకొని నెమ్మదిగా లోతుగా తీసుకుని వదిలేస్తే, ఒక 5 నుంచి 10 దీర్ఘమైన శ్వాసలు తీసుకొని వదిలేస్తే, రోజు మొత్తంలో గంటకి 2 గంటలకు ఒక్కొక్కసారి శ్వాసను వీలైనంత లోతుగా తీసుకెళ్తే రోజులు గడుస్తున్న కొద్దీ మీలో భయం యొక్క ప్రభావం తగ్గుతూ ఉంటుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి టెక్నిక్. సో ఇలానే కాకుండా చాలా రకాల పద్ధతులు ఉన్నాయి భయాన్ని ఏ రకంగా ఓవర్కమ్ చేయాలనే దాంట్లో. అయితే ఇక్కడ నేను మాట్లాడే విషయం ఏంటంటే, భయాన్ని ఏ రకంగా ఓవర్కమ్ చేయాలి అనే దానికంటే అసలు భయం అనేది ఎందుకు ఉంది, దానికి మూల కారణం ఏంటి, అది ఎక్కడి నుంచి పుడుతుంది అనే విషయాలని మనం సరిగ్గా గ్రహించి అవగాహన చేసుకుంటే జీవితకాలం ఇక ఏ భయము లేకుండా హాయిగా జీవించవచ్చు. సో చెప్పాను కదా, ఇది కొంచెం డీప్గా అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం. అర్థం చేసుకోవడం అనేది ఎప్పుడు కూడా తొందరపాటు వల్ల, ఎవరైతే తొందరలో ఉంటారో, ఎవరైతే ఎక్కువగా రిజల్ట్స్ కోరుకుంటుంటారో, ఏదో జరగాలని ఆరాటపడుతూ ఉంటారో, వాళ్ళు దేన్ని కూడా లోతుగా అవగాహన చేసుకోలేరు. సో వాళ్ళకి ఏంటంటే ఒక రకమైన తొందర ఉంటుంది. ఈరోజు చాలా మంది ఆ తొందరలోనే ఉంటున్నారు. ఏదో చేసేయాలి, ఏదో జరిగిపోవాలి, తొందర ఏదో సాధించేయాలి అన్న హడావిడిలోనే చాలా మంది కనిపిస్తూ ఉంటారు. నాకు కూడా చాలా మంది, సార్ నాకు ఏదైనా ఒక మిరాకిల్ జరిగేటట్టు చేయండి, ఈ నెల రోజుల్లో, ఈ 10 రోజుల్లో మిరాకిల్ జరుగుతాయి. అయితే మిరాకిల్ జరగడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఆల్రెడీ మీ చుట్టూ కూడా చాలా అద్భుతాలు ఉన్నాయి. బట్ మిరాకిల్ జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. మిరాకిల్స్ అనేటివి మీరు అనుకుంటే జరిగేది కాదు. అది మీరు అంటే అనుకోవడం కూడా కనీసం మీ మనసు పూర్తి నిశ్శబ్దంగా కామ్గా ఉన్నప్పుడు మిరాకిల్ జరగడానికి ఒక 3 విషయాలు అవసరం. ఆ 3 విషయాలు మిమ్మల్ని ఆ అద్భుతాన్ని స్వీకరించడానికి సిద్ధం చేస్తాయి. సో దాని గురించి నేను తర్వాత వీడియోలో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మీ జీవితం అంతా కూడా ఒక్కసారిగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లైఫ్ మారడానికి కొన్ని సంవత్సరాలు నెలలు కూడా పట్టాల్సిన అవసరం లేదు. సో సరిగ్గా హ్యాండిల్ చేస్తే ఒక్క నిమిషంలోనే మారిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశం కూడా ఉంది. బట్ ఆ ఒక్క నిమిషం రావడం కోసమే మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. సో ఇక్కడ భయం ఎందుకు ఉంది, భయాన్ని ఏ రకంగా తరిమేయాలి, భయాన్ని ఏ రకంగా ఓవర్కమ్ చేయాలి అనే దానికంటే కూడా అసలు మీ లోపల భయం ఉంది. అయితే భయం ఎప్పుడు కూడా ఉండదు. ఏమైనా మీరు అదే మీకు తెలిసిన పనులు, పాత విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు, పాత మనుషులతో మాట్లాడుతున్నప్పుడు, అవే పనులు తిరిగి చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మీరు ఎప్పటికీ భయం వేయదు. సో భయం ఎప్పుడు వస్తుందంటే మీరు ఏదైనా చేయకూడని పనులు, అంటే ఇంతవరకు చేయలేదు, కొత్తగా చేయాల్సి వస్తే అప్పుడు మెల్లగా లోపలికి వెళ్ళి భయం వస్తుంది. లేదు మీరు ఏదైనా చేస్తున్నప్పుడు ఊరికి అలా చేస్తారు, ఏమి ఆశించకుండా చేసినప్పుడు కూడా భయం రాదు. మీరు ఏదైనా ఆశిస్తారు, ఓకే ఈ పని చేయడం వలన నాకు ఈ రకమైన బెనిఫిట్ జరగాలి అన్నప్పుడు కూడా ఆ బెనిఫిట్, ఆ ప్రయోజనం లేదంటే ఆ రిజల్ట్ వస్తుందా లేదా ఏమో అని భయం వేస్తుంది. ఇంకోటి ఏంటంటే చాలా మంది బాగానే ఉంటారు, రేపు ఏం జరగబోతుందేమో ఒక ఊహ వస్తుంది. ఒక ఊహ జనరల్గా మీరు ఆ ఊహ ఉందనుకోండి, రేపు ఏం జరగబోతుందో, ఎందుకంటే ఇంతకు చెప్పినట్టు రిజల్ట్ రేపు అనుకున్న విధంగా జరగదేమో, ఊహించిన దానికంటే ఇంకా వేరే రకంగా జరుగుతుందేమో, సరిపడినంత డబ్బులు ఉండవేమో, పిల్లలకి ఏమైనా అవుతుందేమో, పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందేమో, ఇలాంటివి ఏమైనా సరే మన ఆర్థికంగా, ఆరోగ్యంగా, కుటుంబ పరంగా కొన్ని ఊహలు వచ్చి వెంటనే భయపడుతూ ఉంటారు.
సో మొత్తానికైతే 24 గంటలు మనము భయంతోనే ఉండం. ఇది ఇది మాత్రం కన్ఫర్మ్. భయం అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయే ఒక అతిథి లాంటిది. ఒక గెస్ట్ లాంటిది మాత్రమే. బట్ ఆ సందర్భంలో మనం చేయాల్సిన పనులు చేయనీయకుండా, మాట్లాడాల్సిన మాటలు మాట్లాడనీయకుండా చేస్తుంది. సో భయం ఎందుకు ఉంది? భయం ఎందుకు వస్తుంది అంటే మనకు జీవితం గురించి తెలియదు కాబట్టి, ప్రేమ గురించి తెలియదు కాబట్టి. సో ఇక్కడేంటంటే మీరు భయాన్ని అవగాహన చేసుకోలేరు. అంటే అవగాహన చేసుకోవాలి అంటే మీరు ప్రేమ గురించి తెలుసుకోవాలి. లేదు అంటే మీకు జీవితం గురించి తెలియాలి. లేదంటే భయాన్ని గమనిస్తూ అనే ఉండాలి. సో కేవలం ఐదర్ మీలో ఉన్న భయం ఏదైతే ఉందో, ఆ భయం వచ్చినప్పుడు అన్ని పనులు పక్కన పెట్టేసి, సో ఆ భయాన్ని మీరు ఎక్కడ ఫీల్ అవుతున్నారు? మీరు ఏ పని చేస్తే భయమేస్తుందో, ఏ ఆలోచన చేస్తే భయమేస్తుందో ఆ ఆలోచన చేయాల్సిందే. ఆ పని చేయాల్సిందే. కొంచెం మీరు ముందుకు జరగాల్సిందే. అలా ముందుకు పోవాల్సిందే. అలా ముందుకు వెళ్తున్న కొద్దీ మీ మనసులోకెళ్ళి, మీ హృదయంలోకెళ్ళి ఈ భయం మెల్లగా వస్తుంటది. అలా వచ్చినప్పుడే అన్ని పనులు పక్కన పెట్టేసి, ఆ భయం వస్తూ భయం కేవలం భయంతో పాటు లేనిపోని మళ్ళీ ఆలోచనలు, ఊహలు తీసుకొస్తా ఉంటది. సో లోపల నుంచి భయం వస్తున్నప్పుడే మీరు ఇంకొంచెం జాగ్రత్తగా, పూర్తి స్పృహతో, పూర్తి ఎరుకతో అసలు ఇది ఎక్కడి నుంచి వస్తుంది? మీరు భయాన్ని పోగొట్టే పని చేయట్లేదు, గుర్తుపెట్టుకోండి. అసలు ఆ భయం ఎక్కడి నుంచి వస్తుంది? మూలం ఏంటి? అని వీలైతే అన్ని పనులు పక్కన పెట్టేసి అలా కూర్చొని ఆ శరీరంలో భయాన్ని మీరు ఎక్కడ ఫీల్ అవుతున్నారు? మామూలుగా చాలా మంది హృదయం దగ్గరనో, వెన్నులోనో ఫీల్ అవుతుంటారు. నేను ఇలా పర్సనల్ గా తీసుకుంటున్నప్పుడు చెప్పిన విషయాలు, హృదయంలో ఫీల్ అవుతున్నాను, వెన్ను దగ్గర, బ్యాక్ స్పైన్ దగ్గర ఫీల్ అవుతున్నాను. చూడండి. సో భయం ఎక్కడ మొదలైంది? మీరు దాన్ని శరీరంలోనే అనుభూతి చెందుతారు. సో ఇప్పుడు ఆ భయం ఎక్కడ ఉంది? సో మీరు ఏ ఆలోచన చేస్తే భయపడుతున్నారో, ఏ పని చేయాలనుకుంటే భయపడుతున్నారో ఆ పనిని ముందుకు తీసుకెళ్లాల్సిందే. ఎందుకంటే లోపల ఉన్న భయం మెల్లగా బయటకు వస్తుంది. అలా వచ్చినప్పుడే వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ దిస్ ఫియర్? అసలు ఈ భయం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ భయము ఎక్కడి నుంచి వస్తుంది? మెల్లగా దాన్ని గమనించుకుంటూ గమనించుకుంటూ మీరు ఎప్పుడైతే గమనించడం మొదలు పెడతారో, చూడడం మొదలు పెడతారో, మొదట్లో భయం కాస్త పెరిగే అవకాశం ఉంది. తర్వాత నెమ్మదిగా తగ్గుతుంది. కేవలం చూడడం ఒకటి చాలు, గమనించడం ఒకటే చాలు. అబ్జర్వేషన్. అది కూడా ఆ అబ్జర్వేషన్ ఏ రకంగా ఉండాలి అంటే దాన్ని మార్చే ప్రయత్నాలు చేయొద్దు. అది మంచిది అనొద్దు, చెడ్డది అనొద్దు. కేవలం దాన్ని ఒక వ్యక్తి రోడ్డు పక్క అంటే ఇంటి బయట ఉన్న ఒక ఏమంటారు, ఒక గద్దె మీద కూర్చొని ఆ వచ్చిపోయే వాళ్ళని ఏ రకంగా అయితే చూస్తూ ఉంటారో, కేవలం మీరు ఆ భయం వేరు వేరు. ఆ భయం ఉంది. మీరు ఏం చేసినా ఏం చేయకపోయినా భయం ఎలాగ పోతుంది. ఆ పోయే దాంతో ఫైటింగ్ ఎందుకు మనకి? సో మీరు భయాన్ని అవగాహన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అది ఉన్నప్పుడే మనం చేసుకోగలుగుతాం. సో భయం వచ్చినప్పుడు మెల్లగా దాన్ని పరిశీలించుకుంటా, గమనించుకుంటా వెళ్తా ఉంటే ఆ భయం యొక్క ఆ తాడును ఒక చివరిని పట్టుకొని మీరు లోపలికి వెళ్తా ఉన్న కొద్దీ మీరు ఊహించలేరు. మీకు జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. మీకు ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది. అప్పుడు మీరు ధైర్యాన్ని ఎక్స్పీరియన్స్ అవుతారు. నిజానికి భయం అనేది మీకు చెడ్డదిగా ప్రోగ్రామింగ్ చేయబడ్డ, అది ఉండకూడనిది అనే విషయం అనుకున్న, నిజంగా ఆ భయం ఉన్నప్పుడు ఆ భయం యొక్క ఒక ఎడ్జ్ని, ఒక చివరిని, ఆ భయం చివరిని పట్టుకొని మీరు అలా లోపలికి వెళ్తూ ఉంటే మీకు ఎక్కడి నుంచి అయితే భయం పుడుతుందో అక్కడి నుంచే ప్రేమ పుడుతుంది. అక్కడనే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. సో దయచేసి మీరు భయాన్ని జీవిత కాలంలో సంపూర్ణంగా అధిగమించి భయం లేకుండా జీవించాలంటే ఉన్న మార్గాల్లో ఇదొకటి. భయం వచ్చినప్పుడల్లా వీలైతే ఇలా చెప్పండి, మై డియర్ ఫియర్, ఇదిగో ఇదంతా ఇన్ని రోజులు నువ్వు ఉండకూడనిది అనుకున్నాను, నువ్వు చెడు అనుకున్నాను. అంటే దాని అర్థం ఏంటంటే భయం ఉండే విషయం కాదు. ఆ భయం మనకి ఏమంటారు, ఖచ్చితంగా అది ఉన్నప్పుడు మనం కొన్ని పనులు చేయలేం. బట్ దాన్ని అవగాహన చేసుకొని దాన్ని చివరిన పట్టుకొని దాన్ని ఒక ఏమంటారు, తీగలాగితే డొంక అది సామెత ఉంటుంది కదా, అలాంటిది కదిలినట్టుగా మీరు భయాన్ని పట్టుకొని మెల్లగా ఒక చివరిన పట్టుకొని అలా వెళ్తుంటే భయం లోతుల్లోకి వెళ్ళనివ్వండి. అది మిమ్మల్ని ఊహలోకి తీసుకెళ్తారు. ఆ ఊహలు విపరీతంగా ఉంటాయి. ఏమో జరిగిపోతుంది, అమ్మ ఇంకా మీ జీవితం మీరు కోల్పోతారేమో అన్న భయం కల్పిస్తూ ఉంటది. పర్లేదు, అదంతా ఊహల్లోనే జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. నిజానికి భయానికి ఏ రకమైన ఉనికి లేదు, ఏ రకమైన ఎగ్జిస్టెన్స్ అనేది లేదు. అది కేవలం మన ఊహల్లోనే ఉంటుంది. బట్ దాన్ని మనం రియల్ గా ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. అదొక ఊహే కావచ్చు, బట్ దాన్ని మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. దీన్ని అవగాహన చేసుకోవాలి, పట్టుకొని లోపలికి వెళ్ళాలి.
సో మీలో ఉన్న భయాన్ని పట్టుకొని గమనిస్తూ లోపలికి వెళ్తూ ఉంటే అదే మీకు ధైర్యాన్ని ఇస్తుంది, ప్రేమనిస్తుంది, జీవితం మీద ఒక అవగాహన ఇస్తుంది. నిజానికి భయం అనేది చెడ్డది కాదు. అది మీకు జీవితం అంటే ఏంటో తెలియజేయడానికి వస్తున్న ఒక మంచి అవకాశం లాగా మీరు దాన్ని మార్చుకోవచ్చు. సో ఇక నుంచి మనసులో, మై డియర్ ఫియర్, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ ఫర్ నాట్ అండర్స్టాండింగ్ యూ. మీకు ఓపెన్ ఐడియా కనుక ఉండుంటే ఇలా అనండి, మై డియర్ ఫియర్. అది వచ్చినప్పుడు, my dear fear, I'm extremely sorry. I'm really very sorry. I'm sorry for not understanding you. I'm sorry for misunderstanding you. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు I'm extremely sorry. I'm really very sorry. Thank you for being here. Thank you for being here. అంటే ఇక్కడ ఉన్నందుకు, ఈ మనసులో ఉన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, లెట్ మీ అబ్జర్వ్ యూ. లెట్ మీ అబ్జర్వ్ యూ. Thank you for being here. Thank you so much for helping me to connect inner ఏమంటారు లైఫ్, ఆ లోపల ఉన్న ప్రేమని కనెక్ట్ కావడానికి భయం. ఎందుకంటే మీరు సరిగ్గా గమనిస్తే కొన్ని సందర్భాల్లో మనం ఎక్కువగా భయపడుతున్నప్పుడు ఆ భయం పీక్ లెవెల్కి వెళ్ళినప్పుడు అది ధైర్యంగా మారుతుంది, అది ప్రేమలాగా మారుతుంది. నిజానికి ఇవన్నీ కూడా జనరల్గా అంటారు కదా, డ్యూయాలిటీలో భయం ప్రేమలాగా మారుతుంది, భయం ధైర్యం లాగా మారుతుంది, అదే ధైర్యం భయంలాగా కూడా మారే అవకాశం ఉంది. సో ఇది ఒక పద్ధతి, దీన్ని మీరు ప్రయత్నించండి. మీరు ప్రతిసారి భయం వచ్చినప్పుడల్లా ఆ భయం ఏం చేస్తుందంటే అది కొన్ని ఊహలు ఇస్తుంది, కొన్ని ఆలోచనలు ఇస్తుంది. మీరు ఆ భయాన్ని గమనించకుండా ఆ భయం ఇచ్చిన ఊహలతోని మీరు పనిచేయడం మొదలు పెడుతున్నారు కాబట్టి భయం రోజు రోజుకి మరింత పెరుగుతా పోతా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు అంటే మన సెషన్లో నేను 30 days సెషన్స్ కండక్ట్ చేస్తున్నాను. అందులో నేను ఇలాంటి భయాన్ని ఎలా డీల్ చేయాలన్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. చాలా మంది మనీ అవసరాలు ఉంటాయి, ఎక్కువగా అప్పుల వల్ల వస్తారు, ఏ రకంగా కట్టాలి, ఈఎంఐ బిల్స్ పే చేయాలి, లేకపోతే డబ్బు గురించి, లేదంటే పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా భయపడేది ఏంటంటే మనం ఎక్కువగా ఏది కావాలనుకుంటున్నామో, దేని ద్వారా మనం ఆనందాన్ని పొందాలనుకుంటున్నామో వాటి ద్వారా ఎక్కువగా భయపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాటి ద్వారా మనం అటాచ్ అవుతాం, అవే మనకి కావాలనుకుంటాం కాబట్టి వాటిని కోల్పోతామేమో ఒక ఫీలింగ్ వల్ల. సో ఒకరున్నారు, తను ఆ రోజు ఈ ఎక్స్పీరియన్స్ ని సెషన్ లో చెప్తున్నప్పుడు అందరం నిజంగా చాలా అద్భుతంగా ఫీల్ అయ్యాం, తను తన భయాన్ని ఏ రకంగా అధిగమించాడు అని. నేను చాలాసార్లు చెప్పే విషయం ఏంటంటే, మీలో భయం వచ్చినప్పుడు భయం మీకు ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వారం రోజుల్లో మీరు ఒకరికి ₹1,00,000 ఇవ్వాలి. సో వెంటనే ఆ రోజులు దగ్గర పడుతున్న కొద్ది టెన్షన్ పెరుగుతుంది, యాంగ్జైటీ పెరుగుతుంది మీకు. ఇది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోండి. దీన్ని మనం వేరే రకరకాలుగా అప్లికేబుల్ కూడా చేసుకోవచ్చు. ఇవ్వాల్సిన రోజులు గడుస్తూ ఉన్నాయి, ఈఎంఐ పే చేయాల్సిన రోజు కావచ్చు, డబ్బులు కట్టాల్సిన రోజు కావచ్చు, గడుస్తూ ఉంది. అలా గడుస్తున్నప్పుడు ఒక రోజు గడిచింది. ఆ రోజులు చాలా దూరం ఉన్నప్పుడు ఏంటంటే మనకేం అనిపించదు, ఏదో రకంగా పర్లేదు, మన మనసు మనల్ని భ్రమలు పడిస్తాయి, పర్లేదు, ఏదో రకంగా ఒక ఆశ ఉంటుంది, ఇక్కడ నుంచి వస్తాయి, అక్కడ నుంచి వస్తాయి, ఇట్లా వస్తాయి, అట్లా వస్తాయి అని. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఆ వచ్చే దారిలో నుంచి డబ్బులు రావు, అనుకున్నది జరగదు, ఇంకా టెన్షన్, ఫియర్, యాంగ్జైటీ. ఇప్పుడు ఇక్కడే మనము చాలా స్పృహతో, చాలా కాన్షియస్నెస్ తో ఉండాల్సినటువంటి విషయం. ఒక్కసారి కనుక ఈ అవకాశాన్ని మీరు మిస్ అయితే జీవితంలో చాలా కోల్పోతారు. ఈ 4-5 రోజులు మన దగ్గర ఇవ్వడానికి డబ్బులా లేవు. అడిగే వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు, గొడవ చేయొచ్చు, పరువు తీయచ్చు, ఇది ఒక రకమైనది. ఇవ్వడానిక ఇక్కడ డబ్బులు లేవు. ఓకే, వచ్చే అవకాశం కూడా ఏమీ కనిపించట్లేదు, అంతా బ్లాంక్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఏం చేయాలి? అప్పుడు మీరేం చేయగలుగుతారో చూడండి. మీరు ఏమైనా చేయగలుగుతారా? దాన్ని అవగాహన చేసుకోండి. మీరు నిజంగా ఈ పని చేస్తే ఆ డబ్బులు వస్తే దీన్ని క్లియర్ చేయొచ్చు అన్న ఆప్షన్ మీకు ఏమైనా ఉందనుకోండి, అది వెంటనే ప్రయత్నించండి, అది వెంటనే ఆ పని చేయండి. మీకు ఏమైనా హోప్ ఉంది, వాళ్ళని అడిగితే డబ్బులు వస్తాయి, నాంచకండి, దాన్ని సాగదీయకండి, మీరు వెంటనే అడిగేయండి. ఎందుకంటే ఆ ఆప్షన్ క్లోజ్ అయింది అనుకోండి, ఓకే, ఆప్షన్ క్లోజ్ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే మీకు తెలియకుండా ఇంకొక దారి ఓపెన్ అయిపోతూ ఉంటుంది. కానీ మన మనసు ఏం చేస్తుంది అంటే ఆప్షన్ని అడగనీయకుండా చేసే అవకాశాలు ఉంటాయి. ఎలా ఉంటుంది అంటే, ఒకతను రైల్లోకి ఎక్కాడు, టికెట్ తీసుకోలేదు, టికెట్ కలెక్టర్ వచ్చాడు. ఆ టికెట్ కలెక్టర్ వచ్చినప్పుడు టికెట్ కోసం అడిగితే, సారీ, ఒక చిన్న కరెక్షన్, ఒకతను ట్రైన్లోకి ఎక్కాడు. ట్రైన్లోకి ఎక్కిన తర్వాత టికెట్ కలెక్టర్ వచ్చాడు. వచ్చిన తర్వాత టికెట్ అడిగాడు.
టికెట్ అడిగిన తర్వాత ఆ వ్యక్తి అతను టికెట్ కలెక్టర్ అడిగిన తర్వాత బ్యాగులలో వెతికాడు, జేబులో వెతికాడు, ఆ, అన్ని వెతుకుతున్నాడు. టికెట్ ఏమో కనబడట్లేదు, దొరకట్లేదు, చెమటలు పడుతున్నాయి. మళ్ళీ మళ్ళీ అతను వెతికిన జేబుల్ని మళ్ళీ మళ్ళీ వెతుకుతున్నాడు, అదే అతని బ్యాగ్లో వెతుకుతున్నాడు. ఇలా వెతుకుతున్నాడు. అప్పుడు టికెట్ కలెక్టర్ అన్నాడు, మీరు కోటు వేసుకున్నారు కదా, ఇంకో జేబు ఉంది, ఆ జేబులో మీరు చూడలేదు అని టికెట్ కలెక్టర్ సలహా ఇస్తే వెంటనే ఆ వ్యక్తి ఏమన్నాడంటే, చూడండి, నాకున్న ఒకే ఒక ఆశ ఆ జేబు. ఒకవేళ అందులో కూడా వెతికాను, లేకపోతే ఇంకా లేనట్లే. సో అందుకే నేను దాంట్లో వెతకట్లేదు అని. ఇది మీకు అర్థమైందో లేదో తెలియదు, జీవితంతో మనం కూడా ఇదే చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఉంది అని ఒక చిన్న ఊహలో ఉంటాడు. ఓకే, అందులో వెతికితే ఇంకా లేకపోతే అది లేదు అని ఒప్పుకోవడం మనసుకి నచ్చదు. కాబట్టి మన మనసు చేసేటువంటి ఆ ఈ పరిస్థితి కూడా ఇలాగే ఉంటది. మన మనసు పరిస్థితి ఇలాగే ఉంటది. ఒక 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 మన కళ్ళ ముందు ఒక ఆప్షన్ కనిపిస్తుంది, మనం చాలా పనులు చేస్తూ ఉంటాం, ఆ ఆప్షన్ ని మొత్తం పట్టుకోం. ఎందుకంటే ఆ ఆప్షన్ లో కనుక మనము వెళ్తే ఖచ్చితంగా పని జరుగుతుందేమో అని అనిపిస్తుంది. కానీ జరగకపోతే ఎలాగానే భయంతో మనం అందులోకి వెళ్ళనీయకుండా మన భయం మనల్ని ఆపుతుంది. సో ఒకవేళ వెతికి అందులో ఆ జేబులో కనుక ఉంటే ఉంటది, లేకపోతే లేదు. అలాగే మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఇది చేస్తే అవుతుంది, ఎవరినో డబ్బులు అడగాలి, ఓకే, ఎందుకంటే మన మనసు ఇయ్యకపోతే ఎట్లా అని భయంతో, ఇస్తారేమో ఊహతో, ఒక రకమైనటువంటి దాంతో ఆ పని చేయనీయకుండా ఏదో రకంగా ఆపుతూ ఉంటది. వెంటనే వెంటనే రాదనుకోనే, సరే ఇయ్యరు అనుకోనే, మీరు ఆ పని వెంటనే చేసేయండి. చేసేస్తే మీకున్న ఆప్షన్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. ముందు మీరు దేని మీద అయితే ఆశ పెట్టుకొని ఉన్నారో ఆ ఆశకి సంబంధించిన, ఆ ఊహకు సంబంధించిన అన్ని విషయాలు కూడా క్లోజ్ అయిపోవాలి. ఒకవేళ అదృష్టం కొద్దీ అడిగిన వెంటనే వాళ్ళు ఇచ్చే అవకాశం కూడా ఉంటది కదా. ఎందుకంటే ఆ జేబులో వెతికితే నిజంగానే టికెట్ అక్కడ ఉండొచ్చేమో. అప్పుడు ఈ ఈ కంగారు, ఈ భయం అంతా తప్పుతుంది కదా. కానీ ఆ భయం, మన మానసిక పరిస్థితి మనల్ని ఆ రకంగా తయారు చేస్తుంది. మనందరి పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. ఎక్కడెక్కడో ఏమేమో చేస్తూ ఉంటాం. సరే, ఇప్పుడు మీకున్న ఆప్షన్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి అని మీకు అనిపించినప్పుడు ఈ పని చేయండి. 4-5 రోజుల్లో డబ్బులు పే చేయాలి, ఎవ్వరు వచ్చే అవకాశం, డబ్బులు వచ్చే అవకాశమే లేదు, ఎవ్వరు ఇచ్చే అవకాశమే లేదు. కానీ వచ్చే వాళ్ళు అడుగుతారండి, ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు, టార్చర్ పెడతారు, తట్టుకోలేరు. ఇదంతా గుర్తొచ్చి మీకు ఇబ్బంది అవుతుంది, టెన్షన్ అవుతుంది, కంగారు అవుతుంది, భయం అవుతుంది. ఈ పరిస్థితిని ఏ రకంగా గట్టెక్కించాలి దేవుడా అని మీరు ఎన్నో సందర్భాలు ఫీల్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉండి ఉంటాయి. నిజానికి మీరు జీవితాన్ని తెలుసుకోవడానికి, మీ గురించి మీరు తెలుసుకోవడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం అండి. దయచేసి ఈ సిచ్యువేషన్ని తప్పించుకునే ప్రయత్నాలు చేయదు. ఏదో రకంగా చేసి ఈ గండం గట్టెక్కితే చాలు, ఇక అప్పటి నుంచైనా నేను కొంచెం మంచిగా ఉంటాను అనే ప్రామిస్లు ఏమి చేయకండి. అటువంటి పనికి రావు, అటువంటి ఎన్నో పోయినాయి. ఎందుకంటే ఏదైనా పరిస్థితి కష్టమైన, క్లిష్టమైన పరిస్థితి వచ్చి దేవుడా దేవుడు ఈ ఒక్క పరిస్థితి గట్టెక్కిస్తే ఇంకా నేను తర్వాత ఏదో ఒకటి చేసుకుని లైఫ్ని హ్యాపీగా సాగదీస్తానని మీరు ఎన్నోసార్లు అనుకుని ఉంటారు. కానీ అది ఎప్పటికీ జరగదు. ఈ పరిస్థితి ఏదో రకంగా గట్టెక్కుతుంది. మీరు ఏం చేసినా ఏం చేయకపోయినా ఇటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మీరు ఇలాంటి వాటిని ఎన్నింటినో డీల్ చేశారు, అయినా సరే మళ్ళీ 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 అవి రిపీట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మీరు ఈ పని చేయలేదు కాబట్టి. ఇక నుంచి ఆ భయం వచ్చినప్పుడు ఏదో ఒక పని చేయడం కంటే ముందు ఊరికే ఒక రూమ్లోకి వెళ్ళి అలా కూర్చోండి. మీకు ఏ ఆప్షను లేదు, ఏ అవకాశము లేదు. ముందు ఒక పరిస్థితిని ఎదుర్కోవాలి. టెన్షన్ అయితే ఉంటుంది, భయం అయితే ఉంటుంది, కంగారు అయితే ఉంటుంది. ఇప్పుడు బాడీ వణుకుతూ ఉంటుంది, ఏవేవో ఊహలు వస్తూ ఉంటాయి. ఆ ఊహల్ని రానివ్వండి. అది కేవలం ఊహ మాత్రమే. సరే, ఊహ మాత్రమే అని చెప్పినా కూడా మనసు ఒప్పుకోదు, రానివ్వండి. బాడీ వణికిపోతూ ఉంటుంది, టెన్షన్ అవుతూ ఉంటుంది. మీరు ఇప్పుడు ఈ సమయంలో మీరు చేయదగ్గ ఒక పని, ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ఇటువంటి పరిస్థితులు రాకూడదు అనుకుంటే భయంలోకి వెళ్ళి మీ మనసు ఇది చేయాలి, వాళ్ళని అడగాలి, వీళ్ళని అడగాలి, ఇంట్రెస్ట్కి తీసుకురావాలి, 5%కి 10%కి. ఎందుకంటే మన భయము
మనతో లేనిపోని తప్పులన్నీ చేపిస్తుంది. ఆ కంగారు దాని నుంచి తప్పించుకోవాలని చెప్పేసి, ఈ చిన్న సమస్య నుంచి తప్పించుకోవాలని చెప్పేసి తెలుసో తెలియకో మరింత పెద్ద సమస్యలో ఇరుక్కుంటాం, అలాంటి పనులు ఎప్పుడు చేయకుండా. సో ఇలాంటిది మన సెషన్లో వచ్చే ఒక వ్యక్తికి ఇలాగే అయితే థర్డ్కో ఫోర్త్కో ఈఎంఐ పే చేయాలి. రోజులు గడుస్తున్నాయి, ఒక 2-3 డేస్ ఉంది, టెన్షన్ అవుతుంది. అకౌంట్లో ఆల్మోస్ట్ ఒక 30,000 రూపాయలు ఈఎంఐ పే చేయాలి, లేదంటే ఇంట్రెస్ట్ పడుతూ ఉంటుంది. అకౌంట్లో 4,000-5,000 ఉన్నాయి. తర్వాత ఈ ఈఎంఐ కాకుండా తర్వాత కొంత బిల్స్ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆ వ్యక్తి నిర్ణయించుకున్నాడు, ఎప్పుడు ఈ భయం నన్ను నడిపిస్తుంది, ఈ భయంతోనే నేను లైఫ్ని ముందుకు సాగదీస్తున్నాను, ఇక ఈ భయంలోకి వెళ్ళి వచ్చే ఏ పనిని నేను చేయదలుచుకోలేదు అని అతను నిర్ణయించుకున్నాడు. ఇక్కడే కొత్త జీవితం మొదలవుతుంది. నిజానికి ఇలా నిర్ణయించుకున్న తర్వాత కొద్ది రోజులు మాత్రం చాలా కష్టంగా ఉండే అవకాశం ఉంది. తను నిర్ణయించుకున్నాడు, నేను ఇక నుంచి అప్పు చేయబోవడం లేదు, ఈ అప్పు తీర్చుకోవడం కోసం ఇంకో అప్పును, దాన్ని తీర్చడం కోసం ఇంకో అప్పుని, ఇలా నేను చేయడానికి సిద్ధంగా లేను, ఈ భయం నన్ను నడిపించడానికి నేను ఒప్పుకోను, ఏం జరిగినా పర్లేదు అని అతను నిర్ణయించుకున్నాడు. రోజులు గడుస్తున్నాయి, కూర్చున్నాడు ఇంట్లోనే. డబ్బు వచ్చే అవకాశాలు ఏమీ కనిపించట్లేదు, టెన్షన్ పెరుగుతుంది, భయం ఇలా చెయ్యి, అలా చెయ్యి, వీళ్ళని అడుగు, వాళ్ళని అడుగు, ఇట్లా ఉండు, అట్లా ఉండు. ఆ భయంలోకి వెళ్ళి వచ్చే ఏ మాట అతను వినిపించుకోవట్లేదు. నిజంగా ఆ రోజు సెషన్లో నేను ఇది చెప్తున్నప్పుడు తన గురించిన పర్మిషన్ తీసుకోలేదు, బట్ పర్లేదు చెప్తాను. తన పేరు చెప్పాలి లేదని ఆలోచిస్తున్నాను. శ్రీనివాస్ గారు. నేను ఇక ఈ భయం నన్ను నడిపించడానికి నేను ఒప్పుకోను అని నిర్ణయించుకొని కూర్చున్నాడు. రోజులు గడుస్తున్నాయి, ఇవ్వడానికి అక్కడ డబ్బులు లేవు. తెల్లారితే ఈ నెక్స్ట్ డే ఈవినింగ్ 3కో 4కో అన్ని డబ్బులు కట్ అయిపోతూ ఉంటాయి. అంటే అకౌంట్లో ఖచ్చితంగా డబ్బులు ఉండాల్సిందే. ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే కూర్చున్నాడు. లోపలికి వెళ్ళి వచ్చే భయాన్ని గమనిస్తూ ఉన్నాడు, టెన్షన్ని గమనిస్తూ ఉన్నాడు. వణుకు అయితే పుడుతూ ఉంది. ఇక నుంచి ఈ గతం, ఈ భయం నన్ను నడిపించడానికి నేను ఒప్పుకోను. అసలు నిజంగా ఆ మాట అంటూ ఉంటేనే చాలా అద్భుతంగా ఉందండి. మనల్ని నడిపిస్తున్నది భయమే అండి, మనల్ని నడిపిస్తున్నది మన భయం. ఆ భయం నడిపిస్తున్నప్పుడు మనం మరిన్ని సమస్యల్లోనే ఇరుక్కుంటా ఉంటాం. అలా కూర్చున్నాడు. తెల్లారింది. అంటే అతను కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. తను చెప్పిన లోపలికి వెళ్ళి ఒక ఫీల్, అంటే భయం పెరుగుతూ ఉంది, టెన్షన్ పెరుగుతుంది. కానీ అయినా సరే సెషన్లో ఎన్టీఆర్ టెక్నిక్ అని వేరే టెక్నిక్ చెప్పాను, వాటిని కూడా తను ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెట్టాడు. భయం పెరుగుతూ తగ్గుతూ ఉంది, పీక్ లెవెల్కి వెళ్ళింది. నేనైతే ఏమి చేసే పరిస్థితి నాకు కనిపించట్లేదు, నేనేమి చెయ్యలేను, నా వల్ల కాదు. అంటే బేసికల్గా నేను సెషన్లో ఒక విషయం చెప్పేవాడిని. మిమ్మల్ని సృష్టించిన ఒక శక్తి మీకు తోడుగా ఉండి అది మిమ్మల్ని నడిపిస్తుంది. మీరు ఏం చేసినా ఏం చేయకపోయినా మీ సమస్యలన్నిటిని అది పరిష్కరిస్తుంది. ఎందుకంటే ఈ విషయాన్ని 100 సార్లు పదే విషయాన్ని నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే మిమ్మల్ని గమనిస్తూ, మిమ్మల్ని సృష్టిస్తూ, మిమ్మల్ని పరిరక్షిస్తూ, మిమ్మల్ని రక్షిస్తుండే ఒక శక్తి మీ అవసరాలన్నింటినీ కూడా తీరుస్తుంది అని. అతను ఆ విషయాన్ని పట్టుకున్నాడు. చూద్దాం, నిజంగా ఒక శక్తి ఉందా, నన్ను నడిపించే శక్తి ఉందా, నిజంగా నా అవసరాలని తీరుస్తుందా, చూద్దాం, ఈరోజు తేల్చుకుంటాం. అలాగే కూర్చున్నాడు. మధ్యాహ్నం కల్లా అకౌంట్లోకి అతనికి ఎంత అవసరమో అంతకంటే ఎక్కువగా ఒక 10,000 పైన డబ్బులు పడ్డాయి. 10 అంటే ఎగ్జాక్ట్ అమౌంట్ నాకు గుర్తులేదు, కానీ మొత్తానికైతే తనకి ఎంత అవసరమో అంతకంటే కొంత అమౌంట్ ఎప్పుడో ఎవరో ఇవ్వాల్సిన వాళ్ళు తను ఎవరిని అడగలేదు. ఆ అకౌంట్లోకి 30,000 35,000 వచ్చి అకౌంట్లో పడ్డాయి. అప్పుడు ఆ రోజు
అతని ఆనందం, ఆ మాటలు విన్న తర్వాత సెషన్లో ఉన్న ప్రతి ఒక్కరి ఎక్స్పీరియన్స్ చూడాలి. ఎందుకంటే భయంతోనే అడుగు ముందుకేయద్దు. భయాన్ని గమనించండి. భయంలోకి వెళ్ళి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మిమ్మల్ని మరింత భయస్థులుగా చేస్తుంది, మిమ్మల్ని మరిన్ని సమస్యల్లో పడేస్తుంది. సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మీరు భయంలో ఉన్నప్పుడు మీరు భయపడడానికి ఏమీ లేదు అన్నాను అనుకోండి, మీకు ఆ మాట వెంటనే సెట్ కాకపోవచ్చు. మీరు ఎందుకు భయపడుతున్నారో తెలుసా? మీ గురించి మీకు తెలియదు కాబట్టి, మీలో ఉన్న శక్తి ఏంటో మీకు తెలియదు కాబట్టి, మీరెవరో మీకు తెలియదు కాబట్టి. అందుకే ఏ శక్తి అయితే ఈ శరీరాన్ని సృష్టించిందో, ఏ శక్తి అయితే శరీరాన్ని నడిపిస్తుందో, ఏ శక్తి అయితే విశ్వం అంతటిని, సూర్యుని వెలిగేలా చేస్తుందో, భూమిని తిరిగేలా చేస్తుందో, చెట్ల నుంచి పూలు వచ్చేలా చేస్తుందో, ఏ శక్తి అయితే అంతటిని నడిపిస్తుందో ఆ శక్తి మీ అవసరాలన్నింటినీ తీరుస్తుంది. మనమే అనవసరంగా ఏదో కంగారు పడి ఆగమాగం అవుతా ఉంటాం. కానీ కావాలంటే ప్రయత్నించండి. కానీ ఆ పీక్ లెవెల్లో అయినా సరే దృఢంగా ఉండగలిగితే, అంటే ఆ నమ్మకం, విశ్వాసం ఉన్నప్పుడు అది జరుగుతుంది. ఒకటి చూసుకుంటారు, దట్ పవర్ విల్ టేక్ కేర్ అని చూసుకుంటారు. మీరు ఎప్పుడైతే ఆ పవర్ని ఎక్స్పీరియన్స్ అవుతారో, ఆ పవర్ని, మీరు లోపల ఉన్న శక్తిని, మీలో ఉన్న ఒక శక్తిని మీరు అనుభూతిలోకి తెచ్చుకుంటారో, మీరు ఎప్పటికీ భయపడరు. ఎందుకంటే ఇట్లాంటి ఒక 2-3 అనుభవాలు జరిగాయి అనుకోండి, భయాన్ని జయించిన వారైతారు. ఇది అంటే ముందు ఏంటంటే టెక్నిక్. ఇది ఒక్కసారి ఇలా జరిగితే ఓకే, ఏమి చేయలేదు, ఒకసారి జరిగింది, ఇదేదో యాక్సిడెంటల్ గా జరగచ్చు అని, పర్లేదు, మళ్ళీ భయం వచ్చినప్పుడు మళ్ళీ ప్రయత్నించవచ్చు కదా. ఈ ప్రాసెస్ లో భయం చనిపోతుంది. మీకు తెలియని ఒక శక్తి మీ అనుభవంలోకి వస్తుంది. మీకు జీవితం మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తుందో మీకు తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితే అయితే కొంతమంది నాతో షేర్ చేసుకున్నారు. అప్పుల వాళ్ళు వచ్చినప్పుడు అడుగుతున్నప్పుడు ఏం చేయాలి అంటే, దట్ పవర్ విల్ టేక్ కేర్. ఏం మాట్లాడాలో మీకు అనవసరంగా మీరు ఏ కమిట్మెంట్ ఇవ్వకండి అని నేను చెప్తూ ఉంటాను. మీలో ఉన్న శక్తి మీద ఆధారపడండి, దాన్ని గమనిస్తూ ఉండండి, దాని మీద ఆధారపడండి అన్నప్పుడు దానికి కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కొన్ని పదాలు ఉంటాయి. ఆ కొన్ని పదాలు కేవలం 2-3 పదాలు పలికినంత మాత్రమే చాలు, వెంటనే బాడీలో ఒక హై వైబ్రేషన్ వచ్చేస్తూ ఉంటుంది. బాడీలో ఒక ఫ్రీ వచ్చేస్తుంది, భయం మొత్తం తొలగిపోతుంది. సో నాకు ఇది చాలా మంది చెప్పారు. ఇంతకుముందు అప్పుల వాళ్ళు వచ్చి ఏదేదో అడిగే వాళ్ళండి, మీరు చెప్పిన విధంగా కొన్ని టైంలో ఇలా కామ్గా ఉండగలిగాము. ఆ భయంలోకి వెళ్ళి రియాక్ట్ కాకుండా ఆ లోపల ఉన్న హయ్యర్ పవర్, ఎనర్జీ, యూనివర్సల్ పవర్, చైతన్య శక్తి, విశ్వశక్తి, దైవశక్తి, ఏ పేరైనా వాడండి, దాని మీద దృష్టి పెట్టినాం. అప్పుల వాళ్ళు వచ్చి గొడవ చేసి వెళ్ళేది, బట్ ఇది లేవండి, ఎప్పుడు ఇస్తానో కూడా నా దగ్గర తెలియదండి అన్నప్పుడు, సర్లే వీలైనంత తొందరగా అడ్జస్ట్ చేయండి అని వెళ్ళిపోయారు సార్. అసలు దీన్ని ఎలా అనుకోవాలో నాకు అర్థం కావట్లేదు సార్, నిజంగా ఇది ఒక మిరాకిలేనా అని నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు. చూడండి, ఇప్పుడు నేను దాన్ని అనుభూతి చెందాను. ఇలా సెషన్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఎక్స్పీరియన్స్ అవుతున్నారు కాబట్టి మీకు ఇలా చెప్పగలుగుతాం. కానీ మీరు ఆ ఎక్స్పీరియన్స్ అయితేనే ఇంకెప్పటికీ భయం లేకుండా జీవించగలుగుతారు. భయాన్ని రానివ్వండి, అది ఎప్పుడు చెడ్డది కాదు. అది మిమ్మల్ని జీవితంలోకి తెలిసేలా చేస్తుంది, మీలో ఉన్న శక్తిని మీరు గ్రహించేలా చేస్తుంది. ఆ భయంలో నుంచి ఏదో ఒక నిర్ణయం తీసుకొని వెంటనే అందులోకి వెళ్ళి గట్టెక్కాలే, అమ్మయ్య, గట్టెక్కిన తర్వాత 1 రోజు 2 రోజులు మళ్ళీ ప్రశాంతంగా ఉంటారండి. మళ్ళీ అదే పరిస్థితి రిపీట్ అవుతుంది కదా. ఎన్ని రోజులు ఈ భయం అనే చక్రంలో తిరుగుతూ ఉంటారు? మీలో ఉన్న ఒక అనంతమైన శక్తి ఉంది, దాన్ని మీరు గ్రహించగలిగితే భయం మొత్తం పోతుంది. నిజానికి భయం అనేది ఏమాత్రము చెడ్డది కాదు, అది మిమ్మల్ని మీ లోతులోకి తీసుకెళ్తుంది. ఈసారి భయం వచ్చినప్పుడు రానివ్వండి. మై డియర్ ఫియర్, ఐఎమ్ రియలీ వెరీ సారీ ఫర్ నాట్ అండర్స్టాండింగ్ యూ వెరీ డీప్లీ. నువ్వు నన్ను నేను తెలుసుకునేలాగా చేస్తున్నావు, నాలో ఉన్న శక్తిని గ్రహించడానికి వచ్చే ఒక మంచి అవకాశం అని నేను గ్రహించలేకపోతున్నాను. నువ్వు నెగిటివ్ అనుకుంటున్నాను, నువ్వు చెడు అనుకుంటున్నాను, ఓకే, దయచేసి దానికి నన్ను క్షమించు, ఓకే అని చెప్పి మీలో ఉన్న ఒక మొదట్లో ఇలా చేయండి. ఒక హయ్యర్ పవర్ ఉందా లేదా అనే డౌట్ మీకు ఉండొచ్చు. ఒకవేళ నమ్మకం ఉందనుకోండి, దేవుడి మీద నమ్మకం ఉందనుకోండి, ఇలా చేయండి. నాకు తెలియట్లేదు, ఇదిగో ఈ సిచ్యువేషన్ నుంచి ఏ రకంగా బయటపడాలో నాకు తెలియట్లేదు, ఈ భయాన్ని ఏ రకంగా హ్యాండిల్ చేయాలో నాకు తెలియట్లేదు, యు నో దట్, నీకు అన్నీ తెలుసు అని, ఇలా దీన్ని ప్రేయర్ అని అంటారు. బట్ ఈ ప్రేయర్ని మీరు సరైన స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళి చేస్తే మాత్రం సూపర్ రిజల్ట్ వస్తుంది.
అడగండి, మాట్లాడండి. నాకు ఏం చేయాలో తెలియట్లేదు, నాకు ఒక దారి చూపించు, షో మీ ద వే, ఈ సిచ్యువేషన్ నుంచి ఎట్లా బయటపడాలి అని ఇలా ప్రేయర్ చేసిన తర్వాత మీలో ఉన్న శక్తిని అనుభూతి చెందుతూ లెట్ గో ఆఫ్ ఎవ్రీథింగ్, జరిగేదాన్ని జరగనియండి. నిజానికి ఎన్నో సందర్భాల్లో మీరు భయం వచ్చింది, పోయిన సందర్భాలని చిన్నప్పుడు స్కూల్లో కాలేజీలో చదువుకున్న రోజుల నుంచి పరిస్థితులు మారొచ్చు, కాకపోతే మనుషులు మారొచ్చు, కానీ అదే రకమైన ఫీలింగ్స్ మనం ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాం. ఒక్కసారి ఆ భయం వచ్చినప్పుడు దాన్ని అవగాహన చేసుకుంటూ అందులోకెళ్ళి వచ్చే ఆ పనులు చేయకుండా దాన్నే సూటిగా ఎదుర్కొంటే అది ఇచ్చే కిక్ ఉంటుంది. మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ కావాలి, సూపర్గా ఉంటుంది. నిజానికి ఇంకెప్పుడు భయం మీ జీవితంలోకి దరిదాపుల్లోకి కూడా రాదండి. సో దీనికి సంబంధించి కొన్ని విషయాలు యాక్చువల్గా నేను ఇది మొదలు పెట్టినప్పుడు మీకు వేరే విషయాలు నా మనసులో ఉన్నాయి, ఏంటంటే కొన్ని విషయాలు మీతో చెప్పాలి అని. బట్ ఇలా చెప్తూ పోతూ ఉంటే నా హృదయంలోకి వెళ్ళి ఏదో వచ్చిందో నేను దాన్ని రానిచ్చాను. ఇది మీకు ఎంతవరకు హెల్ప్ అవుతుందో నాకు తెలియదు, మీరు దీన్ని ఎలా అర్థం చేసుకున్నారో తెలియదు, బట్ ఐ హోప్ డెఫినెట్లీ దిస్ గోయింగ్ టు హెల్ప్ యూ. మీరు భయానికి భయపడాల్సిన అవసరమే లేదు. అది ఏమాత్రం మీ ఎనిమీ కాదు, అదొక రకంగా మీకు ఫ్రెండే. సో భయంతో ఫైటింగ్ చేయకండి, వీలైతే దాంతో మాట్లాడండి. నువ్వు ఎందుకు వచ్చినావు, నువ్వు ఎందుకు ఉన్నావు, నువ్వు పోవాలంటే నేనేం చేయాలి, నువ్వు ఉండడం మూలాన నేను కొన్ని పనులు చేయలేకపోతున్నా. సో మరి ఇట్లా మీరు భయంతో మాట్లాడండి. ఎందుకంటే భయం ఒక మనిషిలాగా ఊహించండి, నీ వల్ల చాలా మొహమాటం వేస్తుంది, నీ వల్ల నేను ఈ పనులు చేయలేకపోతున్నా, భవిష్యత్తు ఏమవుతుందో నాకు ఇబ్బంది అవుతుంది, నువ్వు ఎందుకు వచ్చినావు, నువ్వు పోవాలంటే నేనేం చేయాలి, ఇలా ఏదో రకంగా అయితే భయాన్ని గమనించడం ఒక పద్ధతి, మీలోనే ఉన్న అనంతమైన శక్తి దైవశక్తిని ఫీల్ అవడం ఒకటి, అదే భయంతో డైరెక్ట్గా మాట్లాడడం ఒకటి. చూడండి, మీకు ఏ పద్ధతి నచ్చితే ఆ పద్ధతిని ఫాలో అవ్వండి. లేదంటే ఏం లేదు, సైలెంట్గా కూర్చొని ఏం జరుగుతుంది అని ఊరుకోండి. అసలు నిజానికి ఇక్కడ మీరు ఊహించినంత కూడా ఏం జరగదు. మీరు భయాన్ని సూటిగా ఎదుర్కోగలిగితే, భయంతో కమ్యూనికేట్ చేయగలిగితే అది జీవితం లోతుల్లోకి తీసుకెళ్తుంది. ట్రస్ట్ మీ, ఫియర్ ఈస్ నాట్ యువర్ ఎనిమీ, ఇట్ ఈస్ ద వే. అదొక దారి, మీలో ఉన్న శక్తిని గ్రహించడానికి, మీలో ఉన్నటువంటి మీ నిజమైన మిమ్మల్ని కనుక్కోవడానికి అదొక అవకాశం మాత్రమే, దారి మాత్రమే. అది ఏమాత్రం చెడు కాదు, అది ఉండకూడని విషయం కాదు, అది అవసరమే, అది ఉండాల్సిన అవసరం కాబట్టి మీ లోపలికి వచ్చింది. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ దిస్ పాయింట్. దీన్ని కనుక మీరు అర్థం చేసుకుంటే నిజంగా మీ జీవితం మరో లెవెల్లో ఉంటుంది. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. బాయ్.